హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ 5:30 అయిందండి. 5:30కి మేమైతే మైదుకూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. మైదుకూరు నుంచి మేమైతే కడపకు వెళ్ళాలన్నమాట. అందుకే బస్ ఎక్కాము. నేను ఏడికి వెళ్తున్నాను తెలుసా? నా తేజ బాబాది పెళ్ళి కాబట్టి నేను వెళ్తున్నాను. అది కూడా తిరుపతికి. కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర అయితే అన్ని ఫంక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ కోసమని మేమైతే బయలుదేరిపోయాము. మేమైతే మార్నింగ్ 5:30కి బయలుదేరామన్నమాట. మాకు 7:30కి అలా ట్రైన్ ఉంది కడప నుంచి. మైదుకూరు నుంచి మేము కడపకి అయితే బస్సులో వెళ్ళాలి. పెళ్లి కూతురు వాళ్ళ కార్ అయితే మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మిగతా బంధువులందరూ 7:30కి స్టార్ట్ అవుతామని చెప్పారు. కానీ మేము తీరా కడపకు చేరుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే మేమైతే వెళ్ళాల్సిన ట్రైన్ 11 o'clock ఉందండి. చాలా లేట్గా నడుస్తుంది. ఇంకా అంతలోపల ఇంక వేరే ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయింది. ఇంకా మేమైతే ఆ ట్రైన్ టికెట్స్ తీసుకొని ఆ ట్రైన్ అయితే ఎక్కిపోయాము. ఇంకా మేము రేణిగుంట చేరేసరికి 8:30 అయిందండి. మేము ఈ ట్రైన్ ఇలా అలా నడుస్తున్నామో లేదో మా ముందర ఒక ఆయన అండి, మరి ఏమైందో ఏమో దబ్బున పడిపోయాడు. అసలు గుండెలు జిగేలమన్నాయి అనమాట. ఇంకా మా వదిన వాళ్ళు అయితే కొద్దిగా అప్సెట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని మళ్ళీ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. ఇంకా ఆయన లేపి కొద్దిగా నీళ్ళు తాపితే ఆయనకి ఏదో కళ్ళు తిరిగినట్టు అయిందంటే ఆయన అయితే ఓకే అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి అక్కడ మాకు ఆ స్టేషన్కి అసలు కడపనే అండి, లాస్ట్ కడప దాటి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జిట్ ఎక్కడుందో కూడా మాకు అర్థం అవ్వలేదు. ఇంకా అక్కడ అడిగేసి కొంతమందిని ఆ ఎగ్జిట్ గేట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాము. ఇంకా సండే కదా, ఇంకా ఊరికి వెళ్ళడం ఎందుకు అన్నట్టు మేము అక్కడ చర్చికి అనుకొని చర్చికి వెళ్ళామన్నమాట. ఇంకా కాసేపు అలా చర్చిలో కూర్చొని ఇంకా అప్పటికి చర్చి కూడా స్టార్ట్ అవ్వలేదండి. 8:45, 9 అవుతుందన్నమాట. ఇంకా 10 o'clockకి చర్చి స్టార్ట్ అవుతుందంటే సరే అని కాసేపు అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ మెసేజ్ వరకు ఉందాం అనుకున్నాం, కానీ అంతలోపు పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర నుంచి అయితే కార్ పంపించారు. ఇంకా సరే అని ప్రేయర్ చేసుకొని మేమైతే కార్ ఎక్కాము. ఇంకా కార్ ఎక్కినప్పటి నుంచి నాకు ఒకటే దడ అండి. అసలు 1 hour జర్నీ అన్నారు. అసలు నేనైతే రాకూడదు అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళకపోతే బాగోదని చెప్పి ఆటికి ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకున్నాను. మా పిల్లలు కూడా సేమ్ ప్రాబ్లం అండి. మా మోన్ గడికి అయితే ముందే వామిటింగ్ సిరప్ అయితే వేసేసాను. ఇంకా వాడైతే నిద్రపోతూనే ఉన్నాడు. అదే ఇంట్లో అయితే చీమ చిట్టుక్కన లెగిసేవాడండి. అక్కడ బస్సు దిగి స్టేషన్కి వచ్చినప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నాడండి. అస్సలు లెగలేదు. కార్లో సగం జర్నీ చేసిన తర్వాత దిగాడనమాట. ఇంకా మా జీవితమ్మ అయితే అసలు చెప్పలేక ఏడుస్తుందనమాట. ఏమవుతుందమ్మా అంటే కడుపులో తిప్పుతుంది మమ్మీ, నన్ను వెనక్కి లాగేస్తుంది అంటుంది. మరి అదేంటో నాకైతే అర్థం అవ్వలేదు. అదేంటమ్మా వెనక్కి లాగేయడం అంటే తనకు చెప్పడం అవ్వట్లేదు అనమాట. తనకు ఎలా ఫీల్ అవుతుందో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. దీని తర్వాత అందరు బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నారండి. నేను మా పెద్దోదిన అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నాకైతే భయం వేస్తుంది అనమాట. కార్ జర్నీ అంటే ముందే 1 hour కదా, ఎక్కడ పడిపోతానో. నేను పడిపోతే ప్రాబ్లం లేదు, కానీ పిల్లలు నన్ను చూసి ఇంకా ఏడుస్తారని చెప్పి నాకు భయం వేసింది. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అక్కడ క్లైమేట్ కూడా సూపర్గా ఉందండి. అసలు చాలా కూల్గా ఉంది, గ్రీనరీ, ఆ కొండలు. యాక్చువల్లీ నేను వెళ్ళింది లాస్ట్ కడప వరకే వెళ్తాను అనమాట. కడప దాటి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఈసారి కడప దాటి వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ గ్రీనరీ, ఆ కొండలు ఎంజాయ్ చేద్దామన్నా నా సిచ్యువేషన్ అలా లేదనమాట. ఇంకా భయం వేస్తుంది ఎక్కడ ఏమవుతుందో అన్నట్టు నాకు. కానీ దేవుని దయ వల్ల కాసేపు అయితే కంట్రోల్ అయింది. ఒక 1/2 hour వరకు అయితే నేను మా పెద్దమ్మ అయితే హ్యాపీగానే ఉన్నామండి. తర్వాత 1/2 hour తర్వాత అయితే మాకైతే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైందనమాట. ఇంకా మా మూన్గాడు అయితే సిరప్ వేయడం వల్ల వాడైతే హ్యాపీగా పడుకున్నాడు. కాస్త సగం జర్నీ చేసిన తర్వాత వాడు లెగిసాడనమాట. ఇంకా మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. సగం దారిలో కూడా మాకు అవ్వలేదండి. మా జ్యోతి చాలా చికాకు చేసింది. ఇంకా అందుకు మధ్య దారిలో దిగిపోయి మేమైతే ఆటోలో వచ్చేసామన్నమాట. ఇంకా కాస్త లేట్ అయినసరికి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మార్నింగ్ 7:30కి ఎవరైతే బయలుదేరిపోయారో వాళ్ళు కూడా వచ్చేసారనమాట కార్స్లలో. ఇంకా మేమైతే అక్కడ ఇక్కడ దిగి కొద్దిగా లేట్ అయింది, కానీ వాళ్ళైతే ఇంకా డైరెక్ట్ వచ్చేయడమే కాబట్టి వచ్చేసారు. ఇంకా నేను సరే అని చెప్పి మేము వెళ్ళేసరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయి ఫొటోస్కి అయితే వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారండి. ఇంకా వెళ్ళకపోతే బాగోదని చెప్పి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే వేసుకొని అలా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సిచ్యువేషన్ బాగాలేదు, కానీ ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత కలవకుంటే బాగోదు అన్నట్టు వెళ్ళి కలిసామన్నమాట. ఇంకా అందరూ లంచ్ కూడా చేసేసారు అక్కడే. నేనైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు. మా పిల్లలు కూడా పెట్టాను, కానీ వాళ్ళు కూడా తినలేదు. ఇంకా బలవంతం చేయలేదన్నమాట. తిరిగి అంటే రిటర్న్ జర్నీ వెంటనే చేయాలని చెప్పి తినలేదు. తిరిగి తిరుపతికి వచ్చేంత వరకు మా సిచ్యువేషన్ అలానే ఉన్నిందండి. తిరుపతికి వచ్చిన తర్వాత ఇంకా తిరుపతి స్టేషన్ దగ్గర అయితే వేడివేడిగా అలా ఇడ్లీ సాంబార్ అయితే తీసుకొని తిన్నామన్నమాట. ఇంకా అప్పుడు మా పిల్లలు కూడా యాక్టివ్ అయిపోయారు. వచ్చే రిటర్న్ జర్నీలో కూడా మేమైతే కార్లో సగం దూరం వచ్చి ఇంకా అందరం మాట్లాడుకొని ఆటోలో వచ్చేసామండి. ఎందుకంటే పిల్లలు సిక్ అయ్యారంటే ఇంకా చాలా కష్టం అవుతుందని చెప్పి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. బాయ్ అందరికీ.